తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి హెలికాప్టర్ ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఉదయం సమయంలో ఆలయ పరిసరాలపై ఓ హెలికాప్టర్ వెళ్లినట్లు గుర్తించడంతో భక్తులు, ఆలయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. తిరుమల శ్రీవారి ఆలయంపై హెలికాప్టర్ల రాకపోకలు ఆగమ శాస్త్రానికి విరుద్ధమనే అభిప్రాయాన్ని టీటీడీ గతం నుంచే వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ పలుమార్లు కోరినట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి టీటీడీ లేఖ కూడా పంపినట్టు తెలుస్తోంది. భక్తుల మనోభావాలు, భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకొని తిరుమలపై విమానాలు, హెలికాప్టర్ల రాకపోకల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతోంది. మరోవైపు ఈ అంశంపై అధ్యయనం నిర్వహించి నో ఫ్లయింగ్ జోన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు పౌర విమానయాన శాఖ సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి హెలికాప్టర్ ప్రయాణించడం తెలుస్తుంది. ఇప్పటికే నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ ఘటన జరగడం ఎలా చూడొచ్చు? రైట్ సంపత్, ఏదైతే ఇవాళ ఉదయం 7:30 ప్రాంతం తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో ఒక హెలికాప్టర్ సకల గుర్తు కనిపించింది. ఆ విషయాన్ని భక్తులు కూడా సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అయితే మనం చూసుకున్నట్టయితే తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయ ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి విమాన రాకపోకలు చేయకూడదు. ఆగమ అనుశాసనాల ప్రకారం కూడా డ్రోన్ కూడా నిషేధం ఉంది. ఇప్పటికే డ్రోన్ ఎగిరిన తర్వాత కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో హెలికాప్టర్ వెళ్లడం కలకలం రేపుతుంది. ఇప్పటికే దీని మీద తిరుపతి రేణుగుంట విమానాశ్రయ అధికారులతో, ఏటీసీ అధికారులతో టీటీడీ బిజినెస్ అధికారులు మాట్లాడారు. గతంలో కూడా చాలా సార్లు కేంద్ర విమానయాన శాఖ కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ కూడా లేఖ కూడా రాష్ట్ర పరిస్థితి కనబడుతుంది. నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ వ్యక్తులకి ఆ రకంగా సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారి ఆలయంతో పాటు భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇవాళ ఉదయం విమానం సకలు కొట్టింది. ఇటు తూర్పు నుంచి పడమర వైపు వెళ్తున్న విమానాన్ని భక్తులు కూడా సెల్ ఫోన్ చిత్రీకరించారు. ఈ విషయాన్ని తిరుపతి రేణుగుంట విమానాశ్రయ అధికారులు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఆ హెలికాప్టర్ ఎవరు ప్రయాణించారు, ఎందుకు తీసుకెళ్లాలనే విషయాన్ని కూడా అధికారులు ధృవీకరించాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి ఉన్న డిమాండ్ ని భక్తుల మనోభావం దృష్టిలో పెట్టుకొని కేంద్ర విమానయాన శాఖ కూడా స్పందించాలి, నో ఫ్లయింగ్ జోన్ గా డిమాండ్ గా చేయాలని వ్యక్తమవుతుంది. సంపత్, ఓకే, తిరుమల కొండపై అంటే ఈ విమానాలు చక్కర్లు కొట్టడం ఆగమ శాస్త్రం వరకు విరుద్ధంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఘటనపై టీటీడీ అధికారులు ఏమంటున్నారు? గతం నుంచి ఇప్పటి వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పదే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అటు ఏవిఎస్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం వైపు హెలికాప్టర్లు విమానాలు రాకుండా చూడాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తిగా ఇది కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా చెప్పుకోవాలి. భక్తుల మనోభావాలతో వాళ్ళతో ఆడుతున్నారని చెప్పుకోవాలి. టీడీ అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడుతున్నారు. ఆ రకంగా టీటీడీ నిరంతరాయంగా రేణుగుంట విమానాశ్రయ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా తాజా కూడా దాని మీద విచారణ చేస్తున్నారు. సంపత్, ఓకే, థ్యాంక్ యూ సురేష్.